ఆ రోజు నాకు 4 కేక్స్ ఆర్డర్ ఉండే. కాకపోతే 5 ఎందుకు బేక్ చేసుకున్నానంటే పైన కనిపిస్తుంది కదా ఇమేజ్. అందులో కేక్ పాప్స్ కోసం ఎక్స్‌ట్రా 1 కేక్ అయితే బేక్ చేసుకోవాల్సొచ్చింది. వాళ్ళిచ్చిన 4 కేక్స్‌లో అన్ని హిట్ అయినాయి. ఇది మాత్రం ఫ్లాప్ అయింది. అందుకే ఫ్లాప్ తోనే మొదలెడదామని ఫస్ట్ ఈ కేక్ తోనే మొదలెట్టా. నార్మల్‌గా ఏ కస్టమర్ అయినా నాకు ఫోటో పెట్టిన తర్వాత ఎగ్జాక్ట్‌గా అలానే చేసేస్తానని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్‌తో గాని, అలానే నాకు చేత కాదని చెప్పి నేను చేయలేనని గాని చెప్పను. కానీ మీరిచ్చిన కేక్ ఎగ్జాక్ట్ రావడానికి ట్రై చేస్తా అని మాత్రం చెప్తా. ఈ కేక్ ఆర్డర్స్ అయితే నాకు వేపగుంట నుంచి వచ్చాయి. అది కూడా తన హస్బెండ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసం అయితే ఈ కేక్స్ అయితే ఇచ్చానని చెప్పారు. ఇంకా కేక్ ఎలా ఫ్లాప్ అయిందంటే నార్మల్ గా వాళ్ళు ఇచ్చిన ఇమేజ్ లో బ్రౌన్ కలర్ స్ప్రింకిల్స్ ఉన్నాయి. అవైతే నాకు అసలు దొరకలే. బ్లాక్ దొరికాయి అనమాట. బ్లాక్ అయితే అంత బాగోదు వద్దని చెప్పారనమాట. ఇవి కొంచెం బ్రౌన్ లో ఉన్నాయి అనుకుని తీసుకున్నా. కాకపోతే ఇవి మొత్తం కాపర్ లో ఉన్నాయి. ఇంకా ఆ విషయం పక్కన పెడితే కేక్ పాప్స్ పెట్టిన తర్వాత కేక్ అయితే అస్సలు బాగాలేదు. నాకే నచ్చలేదు. కస్టమర్ క్యాన్సిల్ చేస్తారేమో అనుకున్నా. కాకపోతే తను చాలా బాగా రెస్పాండ్ అయ్యి క్యాన్సిల్ లాంటివి ఏం చేయను, ఎందుకంటే చాలా కష్టపడ్డారు కదా, అలానే కొంచెం నీట్ గా చేసిస్తే చాలు అన్నారు. ఇంకా కేక్ పాప్స్ ఒకటి తీసేసి మిగతాదంతా సేమ్ ఎగ్జాక్ట్ చేసి ఇచ్చేసాను. మిగతా 3 కేక్ వీడియోస్ చూడడానికి వెయిట్ చేస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ, బాయ్.